నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీకి శత్రువులు ఎక్కడో ఉండరు, వారి ఇంట్లోనే ఉన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టు. అదేవిధంగా విజయసాయిరెడ్డి ఒక శత్రువులా తయారైతే మరో శత్రువు మిథున్ రెడ్డి తయారయ్యాడా? జగన్ని కంప్లీట్గా ఇరికిచ్చేసాడా? వ్యవస్థల ద్వారా ఏం జరుగుతుందనేటువంటి ఒక నిఘా సమాచారాన్ని తెప్పించుకొని ఏదైతే మిథున్ రెడ్డి పైన కేసు పెడుతుందేమో అని చెప్పేసి ఒక డౌట్తో ముందే బెయిల్ పిటిషన్ వేయడం కావచ్చు, వేస్తూనే నేను పార్లమెంటు సభ్యుడిని, నాకు రాష్ట్రంతో ఎటువంటి సంబంధాలు ఉండవు, నేను ఎటువంటి కార్యాచరణలో నాకు సంబంధం లేదు అంటూనే జగన్ని కంప్లీట్గా ఇరికిచ్చేశాడా? అయితే 3000 కోట్లు ఏదైతే జగన్కి ముట్టినటువంటి ఒక కమిషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్స్ని తగలబెట్టడం కావచ్చు, వీటన్నిటి కూడా విచారణలో దొరికాయని చెప్పి తెలిసిన వెంటనే మిథున్ రెడ్డి జగన్ పైనకి తోసేశాడా? మొత్తానికి జగన్ని ఊబిలో దింపేశాడా? అయితే విజయసాయిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఏం చేయబోతున్నారు జగన్ని? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అంటూనే ఇక్కడ వైసీపీలో ఉండేటువంటి ఒక చీడ పురుగుల్ని బయట తీస్తానికి అప్రూవర్గా మారిపోయాడని చెప్పేసుకోవచ్చు. అదిగాక కాకినాడ సిబిఐకి సంబంధించి విచారణ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మరి అక్కడ వాళ్ళని అడుగుతున్నాడు. సాధారణంగా సిబిఐ అడుగుతుంది, మీరు పలానా రోజు విచారణ రావాలనేది కాకుండా విజయసాయిరెడ్డి నన్ను ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా అప్రూవర్గా మారిపోయినటువంటి విజయసాయిరెడ్డి ఒకవైపు అయితే కేసులు ఎక్కడ మీద పడిపోతాయని చెప్పి మిథున్ రెడ్డి నాకు ఎటువంటి సంబంధం రాష్ట్రానికి సంబంధించి లేదు అని అంటూనే జగన్ ఇరికిచ్చాడని చెప్పి అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలంటారు? కోర్టులు కిటకిటలాడిపోతాయి, లాయర్లకి చేతి నిండా డబ్బులు పని. వైసీపీ వల్ల ఇదంతా. అంటే ఇప్పుడు లా చదివిన వాళ్ళు అదృష్టవంతులు, అంటే ఎస్పెషల్లీ ఏపీలో. ఇంకా అంటే ఇంకా తెలంగాణలో ఇంకా అంత దూరం రాలేదు కదా, ఇక్కడ కొద్దిగానే ఇంకా మొదలైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముందుకు అడుగు వేయట్లా. అంటే అక్కడంత తీవ్రత ఇక్కడ లేదేమో మనకు తెలియదు, ఉన్నా ఈయన పట్టించుకోవట్లేదు అనేది. సో మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటంటే న్యాయవాదులు కావాలను, డబ్బులు రెడీగా ఉన్నవి అని వైసీపీ వాళ్ళు దండోరా వేసుకుంటున్నారు. అంటే అన్ని కేసులు, మీరు ఎవరిని తీసుకున్నా కేసులే. మనం ఇంకేం మాట్లాడుకోవట్లే. మీరు గత ఇంచుమించు 1-2 నెలల నుంచి మనం ఇదే పని మీద ఉన్నాం. అంతకుముందు యాక్చువల్గా 6 నెలలు మన అభివృద్ధి ఏదో పథకాలు, డబ్బులు, నిధులు ఇవన్నీ మాట్లాడుకున్నాం, నీళ్ళు అన్నీ మాట్లాడాం. గత 2-3 నెలలుగా అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలు ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోవటం అంటారు చూడండి, అలా కాయలు కాచాక ఒక్కొక్కడి మీద కేసులు పడుతున్నాయి. ఇప్పుడు ప్రజలకి కొంచెం మనసు మీద పన్నీరు జల్లినట్టుగా ఉంది. ఎందుకంటే అంత 5 ఏళ్లలో వాళ్ళు ఒక కసి వచ్చేసింది వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ ఏదైతే ఉందో, ఇంక్లూజివ్ ఆఫ్ విజయసాయిరెడ్డి. కోటరీ అంటే వితౌట్ విజయసాయిరెడ్డి కాదు. అందుకని వీళ్ళందరినీ ఎప్పుడు అసలు ఈ ప్రభుత్వం కసి తీర్చుకుంటుంది మా తరఫున, ఎప్పుడు వీళ్ళ మీద కేసులు పెడుతుంది అనుకునే సమయంలో ఎవడు చెప్పక్కర్లే, వాళ్ళే దొరుకుతున్నారు. మీరు చెప్పినట్టుగా 3100 కోట్లు మిథున్ రెడ్డి తాడేపల్లికి పంపించాడు జగన్మోహన్ రెడ్డికి మద్యం లెక్కల్లో అని ఓపెన్గా వచ్చింది. వచ్చాక మిథున్ రెడ్డి ఎంత తెలివైన వాడు కాకపోతే, అంటే పొన్నవోలు అనే వ్యక్తి ఒక న్యాయవాది, జగన్కి అంటే ఒక ఏవనాలు మనకి ఇంకా పదాలు కూడా దొరకట్లేదు. ఆయన పాదపద్మాలకి నిత్యం సేవ చేసుకు పొన్నవోలు, మాటకు ముందు జగన్, మాట తర్వాత జగన్, అలా అంతలాగా స్వామి భక్తి పరాయణుడైన ఒక పొన్నవోలు వీళ్ళందరికీ ముందుగానే ఏం చేయాలి, ఎలా చేయాలి, తప్పించుకోవటానికి మార్గాలు ఏమిటి, వీటి మీద బాగా కూలంకషంగా ఆయన అధ్యయనం చేశాడు. అంటే న్యాయవాద వృత్తి మామూలుగా అందరూ కూడా ఒక కేసులోంచి అంటే అన్యాయం జరిగితే న్యాయం ఎలా చేయాలి అనే దాని మీద దృష్టి పెడతారు. కానీ అందుకు భిన్నంగా పొన్నవోలు లాంటి వాళ్ళు న్యాయం జరిగే చోట అన్యాయం ఎలా చేయాలి అంటే రివర్స్లో ఈయన చదివాడు అన్నీ, ఈయన పట్టాలన్నీ రివర్స్లో చదివాడు. అందుకని ఇవాళ వైసీపీ వాళ్ళ ద్వారా ఆయన పంట పండింది. సో వైసీపీ తరఫున మిథున్ రెడ్డి ఇప్పుడు ఏం చేశాడంటే, నేను ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నాకు కేంద్రంతో తప్ప రాష్ట్రంతో పనేంటి అని అడుగుతున్నాడు. అదేంటి, నువ్వు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళావు, యూఆర్ ఫర్గెటింగ్ అబౌట్ దాట్. నువ్వు ఫస్ట్ నువ్వు ఎక్కడ పుట్టావు? నువ్వు ఢిల్లీలో పుట్టలేదు కదా, నువ్వు పుట్టింది ఆంధ్రాలో,
చదువుకున్నది ఆంధ్రాలో, పోనీ నువ్వు బయట చదువుకున్నావో మనకు తెలియదు, కానీ నీ అడ్రస్ అంతా కూడా ఆంధ్ర అడ్రస్ ఇచ్చుంటావుగా, పెర్మనెంట్ అడ్రస్ అంటే. పెర్మనెంట్ అడ్రస్ ఇచ్చాక నువ్వు ఢిల్లీలో నువ్వు తర్వాత ఎంపీ అయ్యావు. సో నీకు ఎంపీ కోటాలో ఒక ఇల్లు ఇస్తారు, ఆ ఇల్లు 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత వెకేట్ చేసి మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అదిగాక ఏ రాష్ట్రం నుంచి ఎంపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనే చెప్తారు, అంతేగాని ఢిల్లీ ఎంపీ అన్నారు కదా. నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావంటే వైసీపీ, ఏ రాష్ట్రం నుంచి వచ్చావంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్. సో అది మర్చిపోతే ఎట్లా? మనిషి ఎప్పుడు నిల్చున్న ఇది తన్నుకోడు కదా. అదిగాక వాళ్ళ నాన్న మర్చిపోయాడు, నాన్నని మర్చిపోతాడు, ఇంకొన్ని రోజులు పోతే అసలు పెద్దిరెడ్డి ఎవడో నాకు తెలియదు అంటాడు. ఏపీకి డిప్యూటీ సీఎం లాంటి వాడు వాళ్ళ నాన్న మర్చిపోతాడు. అదే చెప్తున్నా, కొన్ని రోజులు పేక పెద్దిరెడ్డి ఆయన ఎవరు అంటాడేమో కొంపదీసి. అంటే తలకెక్కితే ఏదో అంటారు చూడండి, అట్లాగా వీళ్ళందరూ కూడా తలకెక్కితే తలలు నరుకుతారో మనకు తెలీదు. సో ఏది ఏమైనా మిథున్ రెడ్డి ఇవాళ ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. నాకు రాష్ట్రానికి సంబంధం లేదంటే మరి తగలబడిపోయినప్పుడు కాగితాలు నువ్వు అక్కడ ఎందుకున్నావు? అప్పుడు నువ్వు ఢిల్లీలో లేవుగా. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నింటిలో మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే, ఆయన ఢిల్లీకి ఎంపీనా, వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, తండ్రికి చేదోడు వాదోడుగా అన్ని స్కాముల్లో ఉన్నాడా లేదా, స్వామి భక్తి పరాయణులు వీళ్ళందరూ 3100 కోట్లు చక్కగా తీసుకెళ్ళి తాడేపల్లిలో అప్పగించాడా లేదా? మీకు అంత ఈజీగా ఏమీ వీళ్ళు దాముకోవడానికి లేదు కదా. అందుకని వీళ్ళు ఎన్ని చెప్పి తప్పించుకోవాలనుకున్నా కోర్టుకి ఇంకా కొంచెం కాస్త చెవులు ముక్కు కళ్ళు ఉన్నాయి. అదేవిధంగా పోర్టు విషయం తీసుకుంటే కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జికి సంబంధించి నాకు అసలు ఏ రకంగానూ సంబంధం లేదు. నేను ఎక్కడా కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యలేను. నేను అన్నింటిలో A2 అంటారు కాబట్టి నన్ను ఇందులో చేర్చారు అని చెప్తూ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని అందులో ఇరికించాడు. ఇది మొత్తం అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, నిన్నటి వరకు మనం ఏమన్నాము, SC ST BC ఒక కాపు కమ్మ వీళ్ళని ఇరికించాడు అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళతో ఆగకుండా సొంత కోటరీలోనే తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే తనకు దగ్గర వాళ్ళని విజయసాయిరెడ్డి ద్వారా ఇరికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవాళ విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎవరు అంటే ఒక వివేకానంద రెడ్డిని ఒక రకంగా లేకుండా చేస్తే నెక్స్ట్ ఈ లెవెల్లో అంటే నెక్స్ట్ తన కజినే కదా విక్రాంత్ రెడ్డి అనేవాడు, ఫస్ట్ కజినే. సో ఇక్కడ ఈ కుటుంబం కూడా లేకుండా చేయదలుచుకున్నాడా? ఇది చాలా పెద్ద స్కెచ్ ఇది అనుకుంటున్నాం కానీ అంటే నేను అంతే. ఇప్పుడు షర్మిల రాజకీయాల్లోకి వస్తానంటే ఏమన్నాడు, ఒక కుటుంబం నుంచి ఒకళ్ళే ఉండాలి అన్నాడు. సో మరి ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రం ఎందుకు ఎక్సెప్షన్ ఇస్తున్నాడో మనకు అర్థం కాల. అభిషేక్ రెడ్డి కూడా లేకుండా చేశారుగా. అంటే నెక్స్ట్ విక్రాంత్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏంటి? ఇది చాలా పెద్ద స్కెచ్ అండి. మనం అనుకుంటున్నాం కానీ మనకి సర్ఫేస్ లెవెల్లో ఏం తెలియట్లా. డీప్గా వెళ్తే మనకి అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, అసలు ఏం ఆలోచిస్తాడు అనేది అర్థమైతే మనకి పిచ్చి పడుతుందేమో. కుటుంబంలో ఒక్కొక్కళ్ళు లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాడా? ఒక పక్క సునీత పని అయిపోయిందని ఆవిడే చెప్తోంది, నాకు రక్షణ లేదు అని. షర్మిల అంటే కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఆవిడ ఇవాళ ప్రాణాలతో ఉన్నారంతే చెప్పాలంటే. అందుకనే ఆవిడ అసలు ఒక రకంగా కాంగ్రెస్లో చేరారేమో, వేరే ఆప్షన్ లేక. షీ కెనాట్ లివ్ విదౌట్ ఏ పార్టీ సపోర్ట్. సిచ్యువేషన్ అట్లా ఉంది. సో ఇప్పుడు అసలు మొత్తం వైసీపీకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది ఒక స్కెచ్ చూసుకోవాలి. ఇక ఇవాళ విజయసాయిరెడ్డి విషయంలో వీళ్ళిద్దరి పేర్లు ఎప్పుడైతే చెప్పారో విజయసాయిరెడ్డి మన ప్రెస్ మీట్లో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మొత్తం తన వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. అంటే ఈ మీటింగ్ వెనకాల పెద్దగా ఒరిగేదే ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు, మీరు ప్రజల్లోకి రండి అంటున్నారు. నిన్న విజయసాయిరెడ్డి ఏం ట్వీట్ పెట్టాడు, కోటలో రాజుగారు కోటరీని వదిలి బయటికి రండి, ప్రజల్లో కలవండి అన్నాడు. సరే జనవరి అయింది, ఫిబ్రవరి అయింది, మార్చి అయింది, ఏప్రిల్ అంటున్నారు. ఏప్రిల్లో ఆయన వెళ్తానని అన్నాడు నిన్న మీటింగ్లో. మరి ఏం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఒక్కొక్కళ్ళని ఇరికిస్తూ నిన్న మనం మాట్లాడుకున్నాం, విజయసాయిరెడ్డి స్కెచ్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఎక్కడ తను చిక్కకుండా
జగన్మోహన్ రెడ్డి చిక్కకుండా చేస్తున్నాడు. మొత్తం అంతా తీసుకెళ్ళి ఎవరెవరు నెత్తి మీద రుద్దాలో వాళ్ళకి రుద్దుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే కనుకైతే విజయసాయి రెడ్డి ఖచ్చితంగా బీజేపీ సహాయం తీసుకోవటానికి ఒక టూల్గా మారాడు. అందుకే బయటకు వచ్చి బీజేపీ తోటి వీళ్ళు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అనే ఊహాగానాలకు మీరు తెరదించండి. ఖచ్చితంగా ఇప్పట్లో జరగదు, బీజేపీ జరగనివ్వదు. మరోపక్క సోము వీర్రాజు ఉన్నాడు వాళ్ళకి అండగా. ఇప్పుడు ఆయన వైజాగే, ఈయన వైజాగ్ ఇన్ఛార్జిగా గతంలో ఉన్నాడు. ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నారు. సో మరి ఇందులో సోము వీర్రాజుకి ఏ రకంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు అనేది మనకు తెలియదు. అంటే మీరు అనొచ్చు ఏంటండి సోము వీర్రాజు అలాగా అని. మనం గతంలో చూసాం కదా, అసలు కూటమి కలవకుండా చేయాలని ప్రయత్నించింది ఎవరండి? ఎలక్షన్స్కు ముందు కూటమిలో బీజేపీ చేరకుండా, లేకపోతే బీజేపీతో తెలుగుదేశం జనసేన చేరకుండా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసింది ఎవరు? సోము వీర్రాజేగా. కాబట్టి ఇవాళ నేను చెప్పొచ్చేది ఏంటంటే విజయసాయి రెడ్డి అనే అతను చాలా పకడ్బందీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఇరికించాలో వాళ్ళని ఇరికించాడు. మీరు అన్నట్టుగా సిబిఐ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ఎవరి గురించి కావాలంటే వాళ్ళ గురించి చెప్తా అన్నాడు. సో నెక్స్ట్ ఒకవేళ విజయసాయి రెడ్డి సిబిఐని కలుస్తాడంటే ఆలోచించుకోవాల్సింది వైసీపీ వాళ్ళు, ఎవరిని ఇరికిస్తాడు ఈసారి. అదిగాక నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి కేంద్రానికి ఒక హార్డ్ డిస్క్ ఇచ్చాడని చెప్పి అది శాటిలైట్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క వార్త బాగా వైరల్ అయింది. సో ఆ యొక్క హార్డ్ డిస్క్లో ఏ ఉండొచ్చు అంటే మద్యానికి సంబంధించినటువంటి లెక్కలు ఉండొచ్చా, మైనింగా, లేదా మిగతావా, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉండబోతుందా అంటే ఏమంటారు? అవి ఉండవండి. ఆయన ఎవరిని ఇరికించదలుచుకున్నాడో వాళ్ళ వివరాలు ఇచ్చి వీళ్ళు పలానా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పుండొచ్చు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇరికించాడు కదా, అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు నచ్చలేదో వాళ్ళ పేర్లు నెక్స్ట్ అందులో ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ డిస్క్లో ఏదో ఇది ఉంది అది ఉంది లేకపోతే ఇంత స్కామ్ గురించి మాట్లాడాడు ఉండదు. ఒకవేళ స్కామ్ గురించి మాట్లాడినా అమౌంట్ ఏదో చెప్తాడు, కానీ ఎవరి పేరు పెట్టాడు అనేది మాత్రం వెరిఫై చేయాలి. కాబట్టి విజయసాయి రెడ్డి ఆచితూచి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు. నిజాలు ఎక్కడ ఆయన చెప్పట్లేదు, అలాగని పూర్తిగా అబద్ధం చెప్పడు. ఆ రెంటి మధ్య ఆయన మాటలు అనేవి ఉంటున్నాయి. ఆయన అంటే ములగడు తేలడు అన్నట్టుగా ముంచడు తేల్చడు ఎవరిని. సో ఆయన మాటలు మాత్రం ఎంత ఇన్నోసెంట్, మీరు గమనించండి ఆయన మాట్లాడేటప్పుడు ఎంత మాయకంగా ఏదో చాలా నాకు అసలు ఒక ప్రొఫెషన్ తప్ప నాకు ఇంకేం తెలియదు, నాకు రాజకీయాలు తెలియదు, నాకు అసలు అవినీతి అంటే తెలియదు, నాకు స్కామ్లు అంటే తెలియదు, నేను వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబంతో ఉన్నాను కానీ నేను తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాను అనేది ఆయన పదే పదే మొన్న వక్కాణించాడు. కాబట్టి అంటే విజయసాయి రెడ్డి ఒక మూర్తిభవించిన తెలివితేటలు ఆయన. అంటే ఈ తెలివితేటలు ఆయన మంచిగా ఉపయోగించి ఉంటే చాలా బాగుండేది నిజంగా అండి. అంత తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గొడవలు అయిపోయాయి అనేది మాత్రం మనం నమ్మాల్సిన పని లేదు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ ఎవరి పేర్లు చెప్పబోతున్నాడు అనేది ఆ కోటరీలోనో లేకపోతే కోటరీ బయట ఉండే వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో చూద్దాం మేడం, మొత్తానికి హార్డ్ డిస్క్లో ఎవరి పేర్ల లిస్ట్ ఉందనేది తొందరలోనే వెయిట్ చేసి చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.